నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఉగ్రవాదులపై కఠిన వైఖరితో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో 2008లో జరిగిన 26/11 ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన మాస్టర్ మైండ్ తహ్వూర్ రానాను భారత్కు అప్పగించేలా మోదీ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ దౌత్యపరంగా భారీ విజయం సాధించింది. అమెరికా తహ్వూర్ రానాను భారత్కు అప్పగించింది. అమెరికా జైల్లో ఉన్న తహ్వూర్ రానా తనను భారత్కు అప్పగించడానికి వ్యతిరేకంగా చివరి ప్రయత్నం కూడా విఫలం కావడంతో భారత దర్యాప్తు సంస్థల అధికారులు అమెరికాకు చేరుకున్నారు. తహ్వూర్ రానాను ప్రత్యేక విమానంలో భారతదేశానికి తరలించారు. తహ్వూర్ రానాను తీసుకొస్తున్న ప్రత్యేక విమానం గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే ఇప్పటికే అక్కడ అందుబాటులో ఉంచిన ప్రత్యేక వాహనంలో జాతీయ దర్యాప్తు సంస్థ హెడ్ క్వార్టర్స్ కు తరలించనున్నారు. ఇక తహ్వూర్ రానాను ఉంచేందుకు తీహార్ జైల్లో ప్రత్యేక సెల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. 2025 జనవరి ప్రారంభంలో అమెరికా సుప్రీంకోర్టు తహ్వూర్ రానా అప్పగింతకు వ్యతిరేకంగా చేసిన అప్పీల్ను తిరస్కరించింది. ఇది ముంబై దాడులకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొనేందుకు తహ్వూర్ రానాను భారతదేశానికి బదిలీ చేయడానికి మార్గం సుగమం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన కీలకమైన ద్వైపాక్షిక సమావేశం తర్వాత తహ్వూర్ రానాను భారత్కు అప్పగించడం ధృవీకరించబడింది. 2008 నాటి భయంకరమైన ముంబై ఉగ్రవాద దాడికి సంబంధించిన కుట్రదారులలో ఒకరిని, ప్రపంచంలోని అత్యంత దుర్మార్గులలో ఒకరిని భారతదేశంలో న్యాయం కోసం అప్పగించడానికి నా పరిపాలన ఆమోదించింది అని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే అసలు తహ్వూర్ రానా ఎవరు? ముంబై ఉగ్రదాడిలో అతడి పాత్ర ఏంటి? డేవిడ్ హెడ్లీతో ఉన్న పరిచయం ఏంటి? అతడు ప్రస్తుతం అమెరికా జైల్లో ఎందుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం. తహ్వూర్ హుస్సేన్ రానా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని చిచావత్ని నగరంలో జన్మించాడు. వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత అతను పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ క్వార్ట్స్లో చేరాడు. 1990ల చివరలో తహ్వూర్ రానా సైన్యాన్ని విడిచిపెట్టి కెనడాకు వలస వెళ్లాడు. అక్కడ కెనడా పౌరసత్వం పొందాడు. ఆ తర్వాత తహ్వూర్ రానా అమెరికాకు వెళ్లి చికాగోలో ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రారంభించాడు. డేవిడ్ కోల్మన్ హెడ్లీని దావూద్ గిలానీ అని కూడా పిలుస్తారు. డేవిడ్ హెడ్లీ తండ్రి పాకిస్తానీ కాగా తల్లి అమెరికా దేశస్థురాలు. డేవిడ్ హెడ్లీ తహ్వూర్ రానా బాల్య స్నేహితులు. డేవిడ్ హెడ్లీ పాకిస్తాన్లోని హసన్ అబ్దాల్లోని ఒక పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ అతనికి తహ్వూర్ రానాతో పరిచయం ఏర్పడింది. దర్యాప్తు సంస్థల ప్రకారం 26/11 ముంబై దాడుల ప్రణాళికలో డేవిడ్ హెడ్లీకి తహ్వూర్ రానా సహాయం చేశాడు. ముంబై, ఇతర భారతీయ నగరాలలో దాడులు చేయడానికి డేవిడ్ హెడ్లీ, తహ్వూర్ రానాలు లష్కరే తోయిబా, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీలతో సన్నాహాలు చేశారు అని ఆరోపణలు ఉన్నాయి. భారతదేశానికి డేవిడ్ హెడ్లీ వీసా పొందడానికి ముంబైలో ఇమిగ్రెంట్ లా సెంటర్ అనే నకిలీ ఫ్రంట్ ఆఫీసును ఏర్పాటు చేయడానికి రానా సహాయం చేశాడు. హెడ్లీ ఉగ్రవాద సంబంధాల గురించి రానాకు తెలుసు అని, ముంబైలోని చాబాద్ హౌస్, ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వంటి లక్ష్యాలను ప్లాన్ చేయడంలో కూడా సహాయం చేశాడు అని దర్యాప్తు సంస్థలు నమ్ముతున్నాయి. 2008 దాడులకు ముందు తహ్వూర్ రానా ముంబై, ఢిల్లీ, ఆగ్రా, కొచ్చిన్తో సహా అనేక భారతీయ నగరాలకు వెళ్లారు అని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. ప్రణాళిక దశలో అతను హెడ్లీతో క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నట్లు ఫోన్ రికార్డులు కూడా చూపిస్తున్నాయి. ముంబై దాడులకు ముందు తహ్వూర్ రానా, డేవిడ్ హెడ్లీలు 231 సార్లు మాట్లాడుకున్నారు అని ఎన్ఐఏ పేర్కొంది. తహ్వూర్ రానా చాలా కాలంగా ప్రస్తుతం లాస్ ఏంజల్స్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. 2009 అక్టోబర్ 3న డేవిడ్ హెడ్లీని చికాగోలోని ఓహేర్ విమానాశ్రయంలో FBI అరెస్టు చేసింది. హెడ్లీ వెల్లడించిన వివరాల ఆధారంగా తహ్వూర్ రానాను కూడా FBI అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లష్కరే తోయిబా సహాయం అందించినందుకు, అలాగే డెన్మార్క్లో విఫలమైన ఉగ్ర కుట్రకు సహకరించినందుకు తహ్వూర్ హుస్సేన్ రానాను దోషిగా నిర్ధారించారు. అతడిపై 2008 ముంబై దాడులలో ప్రత్యక్ష ప్రమేయంకు సంబంధించిన ఆరోపణలను అమెరికా కోర్టు తొలగించింది. 2011లో అతడు ఇతర ఆరోపణలపై దోషిగా నిర్ధారించబడడంతో 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
భారతదేశం సంవత్సరాలుగా తహూర్ రాణాను అప్పగించాలి అని ప్రయత్నిస్తోంది. అమెరికా కోర్టు విధించిన శిక్ష పూర్తయిన తర్వాత ముంబై దాడులకు సంబంధించిన ఉగ్రవాద ఆరోపణలను ఎదుర్కొనేందుకు అతడిని అప్పగించాలి అని కోరుతుంది. అనేక చట్టపరమైన అడ్డంకుల తర్వాత అమెరికా కోర్టులలో రాణాకు ఉన్న అవకాశాలు ముగిశాయి. అరేబియా సముద్ర మార్గాన్ని ఉపయోగించి ముంబై చేరుకున్న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం 2008 నవంబర్ 26న ఒక్కసారి దాడులకు తెగబడి మారణ హోమం సృష్టించారు. ఉగ్రవాదులు ముంబైలోని తాజ్ మహల్, ఒబెరాయ్ హోటళ్లు, లియోపోల్డ్ కేవ్, చాబాద్ హౌస్, ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్ స్టేషన్లతో సహా అనేక ప్రసిద్ధ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. హోటల్స్ లో ఉన్నవారిని బందీలుగా చేసుకుని రెచ్చిపోయారు. దాదాపు 60 గంటల పాటు జరిగిన ఈ దాడి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. భారత దళాలు రంగంలోకి దిగి ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. 10 మంది ఉగ్రవాదులలో 9 మంది హతమవగా ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ కజబ్ను 2012 నవంబర్లో ఉరితీశారు. ముంబై ఉగ్రదాడిని పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.